దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. కళ్ళు మూసుకోవడం అంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు. గుళ్ళోకి వెళ్ళాక మూసుకోకూడదు. ఎందుకంటే మనల్ని చూడనిచ్చేదే 2 నిమిషాలు. అరగంట కూర్చుంటే ఒప్పుకుంటారా? మనిషికి లోకంలో తిరుగుతున్నంతసేపు తన గొప్పలే కనపడతాయండి. తన తప్పులు ఎక్కడ కనపడతాయంటే గుళ్ళో కనపడతాయండి ఖచ్చితంగా. అందుకే చెంపలేసుకుంటాం మనం. ఇక్కడ మనిషి కనపడగానే మీరు చెంపలేసుకుంటారు, వాడి చెంపలేసేస్తారు అవసరమైతే. కానీ దేవుడు గుళ్ళోకి వెళ్ళగానే అప్రయత్నంగా, ఎందుకంటే మన పాపాలు గుర్తొస్తున్నాయి లోపల నుంచి, ఇక్కడ తేగల పాత్ర తవ్వుతున్నాం. అందుకే గుళ్ళోకి వెళ్ళడం చాలా అవసరం. మనిషి నిజాయితీగా బతకాలంటే లోపల గుర్తొస్తూ ఉంటాయి కదా, అప్పుడైనా బాగుపడతాం కదా. అందుకే ఏం చేయాలి? ఆ పాపం పోవడానికి, ఆ పాపం చెంత పోవడానికి, పశ్చాత్తాపం కలగడానికి భగవంతుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి నేరుగా చూస్తే ఆ శ్రీకృష్ణస్వామి, వేణుగోపాలస్వామి కళ్ళల్లో ఉండేటువంటి చూపులు, ఆ ఎరుపు రంగు రేఖలతో కలిసినటువంటి కిమ్మీరితమైనటువంటి చూపులు మన కళ్ళల్లో ప్రవేశించేసరికి మనకుండే తమోగుణం, రజోగుణం నాశనమే సత్వగుణంతో